गिरीश गोविन्द पादारविन्द हरिचन्दनं नवभक्ति सिद्धाञ्जनं नादनीराजनं 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 प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक प्रमुख परम भागवत नित्य नीराजनं पिपीलिकादि ब्रह्म पर्यन्त पिपासा नीराजनं न भूतो न भविष्यति वेङ्कटनारायण नीराजनं नाद नीराजनं नाद नीराजनं नाद नीराजनं श्रुति सुमनोहर सामवेद नादस्वर नीराजनं नवरसानन्द संगीत वृन्द नाट्य नीराजनं भज गोविन्द संकीर्तन भाग्य नीराजनं कल्याणाद्भुत गात्र हरिकथा नेत्र नीराजनं नाद नीराजनं नाद नीराजनं नाद नीराजनं ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రఖ్యాత విద్వాంసుల ద్వారా గాత్ర, నృత్య, వాద్య, సంగీతాది కార్యక్రమాలతో అలరిస్తున్న నాదనీరాజనం వేదికపై ఈరోజు రాజమండ్రికి చెందిన విజయలక్ష్మి బృందం హరికథ విని ఆనందిద్దాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో మాధవాయ నమః. ఓం నమో కేశవాయ నమః. గజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఆస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరినామము కడు ఆనందకరము, హరినామము కడు ఆనందకరము. మరుగవో 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 మనస హరినామము కడు ఆనందకరము. మరుగవో 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 మనస హరినామము కడు ఆనందకరము. నలినాక్షుని శ్రీ నామము, నలినాక్షుని శ్రీ నామము కలిదోషకరము కైవల్యము. నలినాక్షుని శ్రీ నామము కలిదోషకరము కైవల్యము. అలసరము బాకు బంధ విమోచనము, పలసరము బాకు బంధ విమోచనము. తలచవో 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 మనస తలచవో 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 మనస హరినామము కడు ఆనంద
నరకహరణము నగధరుణము నరకహరణము జగదేకహితము సమ్మతము నగధరుణము నరకహరణము జగదేకహితము సమ్మతము సగుణ నిర్గుణము సాక్షాత్కారము సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో 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 మనస పొగడవో 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 మనస హరినామము ఆనందకరము మరుగవో 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 మనస హరినామము ఆనందకరము. జై రమారమణ గోవింద. సంగీత సాహిత్యాభిమానులకు ఈ వైకుంఠధామమైనటువంటి తిరుమల క్షేత్రానికి విచ్చేసినటువంటి మహాభక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారికి, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గారికి, సిబ్బంది గారికి, అలాగే ముఖ్యంగా ఎస్విబిసి సిబ్బంది వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాడు ఈ హరికథా గానానికి సహకరించడానికి వచ్చినటువంటి మా అన్నమాచార్య ప్రాజెక్టు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయినటువంటి కళాకార బృందం వారికి, అంటే వైలిన్పై ధూళిపాళ శ్రీనివాసరావు గారు సహకరిస్తున్నారు, కీబోర్డుపై ఎస్ మురళీ గారు సహకరిస్తున్నారు, తబలాపై పి గోపి గారు సహకరిస్తున్నారు, అలాగే శృతి ఆర్టిస్టుగా నారాయణ గారు. వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దవారందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ, భాగవత కథలో రుక్మిణి కళ్యాణం అనేటటువంటి కథను చెప్పబోతున్నాను. భక్తులందరూ సావధాన మనస్కులై విని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు మీరందరూ పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యాసో నారాయణో హరిహి అన్నారు. వ్యాస భగవానుడు నారాయణుని యొక్క అంశంతో జన్మించాడు, సకల పురాణాలు రచించాడు. కానీ మనశ్శాంతి లేక ఒక రోజున విచారంలో ఉన్నటువంటి సమయంలో హరినామగాన కళా విశారదుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదులు వారు వచ్చి విచారంలో ఉన్నటువంటి వ్యాసుని చూసి, వ్యాసమునీంద్ర, ఇతరులకు సాధ్యం కానిటువంటి లోకానికి ఉపకారమైనటువంటి మహారచనా యజ్ఞం అతి దీక్షతో నెరవేర్చావయ్యా. కానీ భగవంతుడైనటువంటి దివ్యలీలను వర్ణించేటటువంటి భాగ్యాన్ని కోల్పోయావు. ఆ యొక్క భగవత్ కథలు రచించి చిరకాలం శాశ్వత కీర్తి సంపాదించుకోవయ్యా అని చెప్పి నారదుల వారు అలా గానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జయ జయ నారాయణ, జయ జయ నారాయణ, వృత్తమల సదన భవధరణ, జయ జయ నారాయణ, వృత్తమల సదన భవధరణ, జయ జయ నారాయణ. జయ వేద పారాయణ, జయ వేద పారాయణ, జయ వేద పారాయణ, జన పరమాయ, జయ జయ నారాయణ.
దయా కలిత నేత ద్విసమేత ధర్మ మార్గ సామ్రాజ్య నిర్మాత దయా కలిత నేత ద్విసమేత ధర్మ మార్గ సామ్రాజ్య నిర్మాత జయాశీసుల సగుము శ్రీ పుణ్య జాత్రికులు సుగుణ చరిత నదగుణ భరిత జయ 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 నాథ అలా వెళ్ళిపోయిన తరువాత వ్యాసుడు భాగవతాన్ని రచించి తన కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుడికి అంతా చెప్పాడు. భాగవతం అనేది సకల వేద సారం, భక్తి తత్వముక్తులకు ఆధార కాసారం. అందులో రమణీయమైనటువంటి మనోహరమైనటువంటి ఘట్టం రుక్మిణి కళ్యాణం. భరతవంశ పావనుడు, పాండవ పౌత్రుడు, నిరత ధర్మ రక్షకుడు అయినటువంటి అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ మహారాజు. శమీక మహర్షి శాపకారణం వల్ల అతడు భాగవతం వినాలని కోరిక కలిగింది. ఆ మరణాన్ని తప్పించుకోవడం కోసమని ఒక రోజున సుఖయోగీంద్రులు వారు వారి మందిరానికి వస్తే భాగవత కథ వినాలని నాకు శ్రవణానందంగా వినిపించండి అంటే అప్పుడు అన్నారు, వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రోస్తన్ పాద సలిలం యథా. పరీక్షణ్ మహారాజా, వాసుదేవుని పాదముల యందు పుట్టినటువంటి పవిత్రమైన గంగ అందరిని ఎలా పవిత్రులను చేస్తుందో అటువంటి పవిత్రమైనటువంటి భాగవతం వినాలని కోరుకుంటున్నావు కాబట్టి మరి సావధానంగా విని చెబుతున్నాను అని 7 రోజులు తన మందిరంలో ఉండి భాగవతాన్నంతా చెప్పాడు. అప్పుడన్నాడు ఒక రోజున, స్వామి, నాకు రుక్మిణీ కృష్ణుల కళ్యాణ కథ వినాలని ఉన్నది. శ్రీకృష్ణుడు సర్వశత్రువులను జయించి ఆ రుక్మిణీదేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడో అనేటటువంటి ఆ కథను వినిపించండి అంటే అప్పుడు చెబుతున్నాడు. మునుపు పరీక్షిత్ భూవరుండు సుతముని నాథునకిడు పల్కు మునుపు పరీక్షిత్ భూవరుండు సుతముని నాథునకిడు పల్కు అనఘ రుక్మిణి పరిణయమున కాలదిచ్చినయ జిల్కు. భూమండలానికి అలంకారప్రాయముగా ఉన్నది విదర్భ రాజ్యం. దానినే కుండిన నగరం అంటారు. ఆ రాజ్యాన్ని భీష్మక మహారాజు ప్రజానురంజకంగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనకు 5 కుమారులు ఉన్నారు. రుక్మి, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మరథ, రుక్మనేత్రులు. వారిలో రుక్మి పెద్దవాడు. అయితే 5 సంతానం తరువాత ఆఖరి సంతానంగా మహాలక్ష్మి అవతరించింది ఆ ఇంట. ఆమె ఎవరో కాదు, రాఘవత్వే భవసీత రుక్మిణీ కృష్ణ జన్మని. రామాయణంలో సీతామహాలక్ష్మియే ఆ రుక్మిణిగా అవతరించిందన్నమాట. జీవాత్మ ఈవిడ, పరమాత్మ ఆయన. ఈ రుక్మిణీ కృష్ణుల యొక్క కలయికే జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక అన్నారు. అలాంటి అమ్మాయికి రుక్మిణి అని నామకరణం చేశారు. అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నది అమ్మాయి. ఆటపాటలతో బాల్యంలో ఆడవలసినటువంటి ఆటలన్నీ కూడా ఆడుతూ బొమ్మలకు పేర్లు పెట్టి బుజ్జనగూళ్ళు వంటలు వండి తోటి స్నేహితులందరినీ కూడా దగ్గరకు చేరపిలిచి వాళ్లతో సమతాభావం అనేది పెంచుకునేది. ఆవిడకు గొప్ప పేద అనేటటువంటి తేడాభావం ఎప్పుడూ లేదు. అందరినీ కూడా సమతాభావంతో చూస్తూ ఉన్నది. అయితే మైనపక్షితో మాట్లాడుతూ మయూరాలకు నాట్యాలు నేర్పుతూ ఇలాంటి ఆటలన్నీ కూడా ఆడుతూ ఉన్నది. పెరిగి పెద్దదవుతున్నది. అలాంటి సమయంలో ఆమె నడవడిక అంత చిన్న వయసులో ఎలా ఉండేది అంటే, తల్లిదండ్రుల వద్ద చల్లని అణకువ
తల్లిదండ్రుల వద్ద చల్లని అణకువ అన్నల చేరిక మన్ననయును పిన్న పెద్దల ఎడ వినయము అనయము సత్యమాడుట మంచి జాడ జనుట వేల్పులపై భక్తి వేల్పులపై భక్తి పెద్దల అనురక్తి మర్యాద నైజంబు మాట తేట పేద సాదల నెల్ల ప్రియమార ప్రోచుట హరిని పతిగా గోరి ఆశపడుట జగము ముద్దుగన్నే సొగసున కుల్మన్నే బరుకటారి యోజు మావయ గారి నా పెరిగి పెద్దదవుతూ ఉన్నది. అయితే చిన్నతనం నుండి కూడా ఎన్ని ఆటలాడినప్పటికీ ఆ వాసుదేవుడైనటువంటి కృష్ణ భగవానుని యొక్క నామం మాత్రం ఎప్పుడూ మరిచిపోయేది కాదు. ఆవిడ అనడమే కాకుండా తన స్నేహితులతో కూడా కృష్ణనామాన్ని అనిపించి అలా మురిసిపోయేదట. అలాంటి అమ్మాయికి పెరిగి పెరిగి పెద్దదవుతూ 12 సంవత్సరముల వయసుకు చేరుకున్నది. 12 సంవత్సరముల వయసుకు చేరుకునేటప్పటికీ ఆమె యొక్క ఆ యవ్వన సౌష్ఠవం ఎలా ఉన్నదయ్యా అంటే లేజౌవనం పోపసందు లేజౌవనం పోపసందు నల్గవజాము ప్రొద్దు వేగిన సందు లేజౌవనం పోపసందు నల్గవజాము ప్రొద్దు వేగిన సందు లేజౌవనం పోపసందు గాజుల నేర్పు జాజుల కూర్పు గాజుల నేర్పు జాజుల కూర్పు లే జౌవనం పోపసందు తొగరువ తెర్ర దొండ నగు నగులే ఎండ తొగరువ తెర్ర దొండ నగు నగులే ఎండ ముగుద పంచాలు ముచ్చాలు అమ్మగువ చూపు గండు మేలు పల్కగ నేరాలు రమరాలు పసిముద్దరాలు లే జౌవనం పోపసందు అమ్మాయి ముద్దుగా చక్కగా రూప లావణ్యంతో ఎంతో అందంగా పెరుగుతున్నటువంటి అమ్మాయికి 12 సంవత్సరముల వయసు వచ్చిందని భీష్మక మహారాజు గారు తగిన వరుడి గురించి అన్వేషణ ప్రారంభించాడు. ఒక రోజున పెద్దలందరినీ కూడా తన మందిరంలోకి సమావేశపరిచాడు. అయ్యా, అమ్మాయి రుక్మిణికి యుక్త వయసు వచ్చింది, వివాహం చెయ్యాలి అనుకుంటున్నాను. అన్నీ తెలిసినటువంటి పెద్దలు మీరు, మంచి సంబంధం ఏమైనా ఉంటే చెప్పండి. రూపవంతుడు, విద్యావంతుడు, గొప్పవాడై ఉండాలి అని చెప్పేటప్పటికీ ఆ పెద్దలంతా అన్నారు, అయ్యా భీష్మక మహారాజా,
మీరు అడిగారు కాబట్టి మేము చెప్పక తప్పడం లేదు. అన్నీ తెలిసినటువంటి మీరే మమ్మల్ని వర నిర్ణయం చేయమని అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను, వినండి. యదుకుల బాధ్య చంద్రుడు యదుకుల బాధ్య చంద్రుడు అమంద సుందరాస్పదుడు వసుదేవ తనోజుడు కృష్ణుడు అతడే నీ కుమారితకు తగిన ఆత్మజుడు కావల యదుకుల వాద్య చంద్రుడు అమంద సుందరాస్పదుడు దేవకి వసుదేవుల తనయుడు ఆ నందనందనుడు కృష్ణుడు ఉంటుండగా, ద్వారకావాసుడు ఆ కృష్ణ పరమాత్మ ఉంటుండగా వేరే అల్లుడి గురించి ఆలోచన ఎందుకు? భీష్మక మహారాజా, శభాష్. నా యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనే మీరు కూడా బయట పెట్టారు కాబట్టి అది నాకు కూడా అంగీకారమే అన్నాడు. అయితే ఈ కృష్ణుడు ప్రస్తావనంటే రుక్మిణీదేవి పెద్దన్న రుక్మికి అసలు ఇష్టపడేవాడు కాదు. అతడు ప్రస్తావనే తెచ్చేవాడు కాదు, తేనిచ్చేవాడు కాదు. పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్లుగా మండిపడిపోయేవాడు కృష్ణుడు మాట ఎత్తితే. సభలోకి వచ్చాడు, పెద్దలందరూ కూర్చున్నారు, వర నిర్ణయం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి సభలో ఈ యొక్క రుక్మి వచ్చి అంటాడు, తల్లిదండ్రులారా, ఏమిటి మీరు చేస్తున్నటువంటి ఆలోచన? ఆ నల్ల గొల్లవాడికి, పశువుల కాపరికి, మాయల మారు గారడీ వాడినటువంటి ఆ కృష్ణుడికి నా బంగారు తల్లి అయినటువంటి నా చెల్లినిచ్చి పెళ్లి చెయ్యడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? అందులో ఈ పెద్దలంతా వర నిర్ణయం చెయ్యడం అది మీరు వినడమునా? ఇది నాకేమాత్రము అంగీకారము కాదు. ఆ కృష్ణుడికిచ్చి వివాహం చేయడానికి నేనేమాత్రము అంగీకరించను. అసలు వాడి వివరాలు ఏమిటో చెబుతాను వినమంటున్నాడు. గోపికల కడున్వలచి కోటున బాడుడు పల్లెటూరిలో పాపడు దొంగయ పెరికి బనోటు దొంగయ పెరికి బనోటు కలము పడు బాబి బత్తన కాపరి గొల్లవాడు మన కన్యకు ఉత్తమ వంశమా యమునా నదీ తీరంలో పిల్లల గ్రోవి వాయిస్తూ గొల్ల పిల్లల మనసును మురిపిస్తూ వారి మనసును దోచే వెన్న దొంగ జారుడు. అలాంటి వాడికి నా చెల్లాయిని ఇవ్వడానికి ఏమాత్రము నేను కూడా అంగీకరించను. నా నిర్ణయం ఏమిటో తెలుసునా? చేదదేశపు రాజు శిశుపాలుడు ఉన్నాడు, వాడు నా యొక్క స్నేహితుడు. వివాహం అంటూ చేస్తే అతనికిచ్చే వివాహం చేస్తాను అన్నాడు. ఇతడే మూర్ఖుడు, పెద్దల మాట వినిపించుకోడు. తల్లిదండ్రులంటే భయం లేదు, పెద్దలంటే వినయ విధేయతలు లేవు. అంతకంటే పెద్ద మూర్ఖుడు ఈ యొక్క శిశుపాలుడు. అతనికిచ్చి వివాహం చేస్తానంటున్నాడు అని చెప్పి హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు. రుక్మిణీదేవి తన ఏకాంత ప్రదేశం చేరుకున్నది. ఆ మందిరానికి వెళ్ళి ఆ శ్రీకాంతుడి కోసం ఎంతో తహతహలాడిపోయింది. నా అన్న చూస్తే మూర్ఖుడై ఇలా మాట్లాడుతున్నాడు, ఆ శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని పట్టుబడుతున్నాడు. అది నాకు ఏమాత్రమో ఇష్టము లేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? నా స్వామిని నేను ఎలా చేరుకోవాలి? దానికి ఎలాంటి మార్గాన్ని ఆలోచించాలి అని చెప్పి ఆలోచించిందండి. యథా హేకేన చక్రేణ రథస్య చ గతిర్భవేతు ఏనం పురుషకారేణ వినాదైవం నసిధ్యతే. 2 చక్రాలు సమంగా ఉంటేనే ఏ బండైనా సమానంగా నడుస్తుంది. దైవానుగ్రహం, మానవ ప్రయత్నం 2 ఉంటేనే ఏ కార్యక్రమైనా సానుకూలంగా ముందుకు కొనసాగుతుంది. అప్పుడు ఏం చేసిందంటే తన యొక్క భారాన్నంతా ఆ వాసుదేవుడిపై వేసేసింది. కర్తవ్యాన్ని ముందుకు కొనసాగించింది. అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముని
తన దగ్గరకు రప్పించుకున్నది. మంచి ముసలి బ్రాహ్మణునొకని పిలిచి మరి చేతులు జోడించి మంచి ముసలి బ్రాహ్మణునొకని పిలిచి మరి అంచితముగా పూజ సలిపి ఇట్లను హరిని మనమున్నతలో అయ్య మంచి తండ్రి వంటి వాడము హాయే మనందు విధికి. అయ్య మంచి తండ్రి వంటి వాడము హాయే మనందు విధికి. జయనమ్మోయనాదు మనవిగా జనుయును నరసారథికి. వేదాంగ విదుడు, వినయవర్తనుడు, సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, వయోవృద్ధుడు, చిన్నతనంలో రుక్మిణీదేవికి చక్కగా చదువు నేర్పినటువంటి గురువు, పైగా ఆమంటే ఎంతో వాత్సల్యం కలిగినటువంటి వాడు. అలాంటి 80 ఏళ్ళు వయస్సు మీద పడినటువంటి వాడు. అలాంటి స్వామిని అగ్నిజ్యోతనులో వారు అనేటటువంటి బ్రాహ్మణోత్తముని పిలిచింది. 2 చేతులు జోడించి పాదాల మీద పడి కన్నీరు కార్చింది. అయ్యా భూసురోత్తమ, ఇంత పెద్ద వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని మాత్రం అనుకోవద్దు. నన్ను మీ పుత్రికగా భావించి నా యొక్క అన్న చెప్పినటువంటి మూర్ఖత్వానికి బుద్ధి చెప్పి నా యొక్క రాయబారాన్ని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి ఆయనకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వయసులో మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోవద్దు స్వామి. నన్ను కరుణించండి స్వామి, నాకు దారి చూపించండి స్వామి. ఆ కృష్ణ పరమాత్మని దగ్గరకు చేరుకునేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగజేయండి స్వామి అని ఎప్పుడైతే కాళ్ళ మీద పడి కన్నీరు కార్చిందో లేవనెత్తారు పైకి. లేమ్మా లే, ఈ పాటిదానికా తల్లి ఇంత బాధపడుతున్నావు? చూడమ్మా, ఎన్నో సంవత్సరాలుగా భగవంతుని యొక్క దర్శన భాగ్యం కోసం ఎంతో మంది తపస్సు చేసి తహతహలాడుతున్నారే, అలాంటి వాళ్ళకే ఆయన దర్శన భాగ్యం లభించలేదే. అలాంటిది ఈనాడు నీ మూలంగా నేను రాయబారంగా నీ యొక్క సందేశాన్ని పట్టుకొని ఆ కృష్ణ పరమాత్మ దగ్గరకు, ద్వారకావాసుడి దగ్గరకు వెళ్ళేటటువంటి మహద్భాగ్యం నాకు కలగబోతుందంటే ఇంతకంటే అదృష్టం నాకేం కావాలి తల్లి? చెప్పమ్మా చెప్పు, నీ మనసులో ఉన్నటువంటి ఆవేదనంతా చెప్పు. నీవు ఏమి ఇవ్వదలుచుకున్నావో ఇవ్వు, నేను బయలుదేరి వెళతాను అన్నాడు. అప్పుడు చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా నోటి మాటతో చెప్పింది. చెప్పలేని ప్రణయ భావాలన్నీ కూడా లేఖలో రాసింది. కృష్ణ, మా కోటలోనికి చొరబడి నన్ను తీసుకొని వెళ్ళడానికి నీకు మార్గం ఉండదు. ఎంత త్వరగా వచ్చి నన్ను మా అన్న తరపున వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా జయించి మా అన్న మూర్ఖత్వానికి బుద్ధి చెప్పి నన్ను ఎలా నీ దరికి చేర్చుకుంటావో కృష్ణ. ఎందుకంటే మా కోట చుట్టూ సైన్యంతో కాపలా ఉంటారు. మా కులాచార ప్రకారం నన్ను పెళ్లి కుమార్తెగా చేసి దుర్గాదేవి ఆలయానికి తీసుకుని వెళతారు. అక్కడే నీవు ఉండి నన్ను నీ దరికి చేర్చుకో కృష్ణ. అష్టవిధ వివాహాల్లో గాంధర్వం, రాక్షసం, పైశాచికం, వైదికం ఇవి ఉన్నాయి. ఇందులో రాక్షస వివాహ మార్గం మాత్రం మనకు తప్పదేమో, ఎత్తుకుని వెళ్ళిపోవడం అనేది. అందుచేత నీవు నా యొక్క రాయబారాన్ని మన్నించి నన్ను కరుణించి నీ దరికి చేర్చుకో స్వామి అని
ఆ ప్రేమపూరితమైనటువంటి భక్తిపూర్వకమైన లేఖను రాసి బ్రాహ్మణోత్తముడి చేతికిచ్చిందండి. ఆ అగ్నిజ్యోతినుల వారు రుక్మిణీదేవి తరపున రాయబారిగా ఆ కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళడానికి కలిగినటువంటి భాగ్యానికి అదృష్టానికి పొంగిపోతూ ఆ వాసుదేవుణ్ణి కీర్తించుకుంటూ 80 ఏళ్ళు వయస్సు మీద పడినటువంటి ఆ వయోవృద్ధుడైనటువంటి అగ్నిజ్యోతినుల వారు ఇలాగా బయలుదేరి వెళుతున్నారండి. ఏదిరా మురళీ రవళి, ఏదిరా మురళీ రవళి, యాదవ జన నందాది పావళి, ఏదిరా మురళీ రవళి, యాదవ జన నందాది పావళి, ఏదిరా మురళీ రవళి. ఒక్కసారి నాద బ్రహ్మను స్మరే సౌరి, నాద బ్రహ్మను స్మరే సౌరి, ఏదిరా 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 మురళీ రవళి. లోకాలన్నీ పులకరింపగా ఆకాశ వీధి తిరులు కురియగా, లోకాలన్నీ పులకరింపగా ఆకాశ వీధి తిరులు కురియగా, ఓంకార జలధి కృష్ణ ఓంకార జలధి పొంగి పొరలగ, ఓంకార జలధి పొంగి పొరలగ, ఓం ఓమని విశ్వమెల్ల నిండగా, ఓం ఓమని విశ్వమెల్ల నిండగా, ఏదిరా 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 మురళీ రవళి, యాదవ జన నందాది పావళి, ఏదిరా మురళీ రవళి. అలా వాసుదేవుణ్ణి కీర్తిస్తూ ద్వారకా నగరానికి బయలుదేరి వెళుతున్నారు అగ్నిజ్యోతుల వారు. అంత పెద్ద వయసులో ఎంత కష్టించి శ్రమించి ద్వారకా నగరానికి వెళుతున్నారు అంటే, పొడవగ నొడ్డులందగ బారుచు లోతున గడల కందక, పొడవగ నొడ్డులందగ బారుచు లోతున గడల కందక, కిరటంబుల మిన్ను విట్టు హోరు విట్టు దొంగ ఏళ్ల మీద ప్రాణంబులం చిక్కబట్టి, అవ్వల ఎడ్డున చేరిన తోడనే వాడవాండన దల్చి, మాటలాడు బాటసారులను గలిచి, చెరుకు తీర నూతల కవ్వల దూరంబుగా బొద్దు చుట్టుకొని పెరిగి పెరిగి జటాలు నందల్ల విరిగిపడు, పెద్ద తరంగమ్ముల పిల్లలు జలజల పారుచు నురుగలు నవ్వుచు, చెరయిల కట్టుకొని వన్నమనచ్చు ఆ మడమేర అద్భుతం బగు, ఆనకట్టుం దాటి ద్వారకా పురంజొచ్చా. అంత కష్టించి శ్రమించి ద్వారకా నగరంలో ప్రవేశించాడండి అగ్నిజ్యోతనుడు. ఆ ద్వారకా నగరం కృష్ణ పరమాత్మ నివసిస్తున్నటువంటి ఆ వైకుంఠధామాన్ని చూసి పొంగి పరవశుడైపోయాడు. ఎటు చూసినా కృష్ణ భక్తులు కృష్ణుని కీర్తిస్తూనే ఉన్నారు. మరొక ప్రక్క ఏనుగుశాలలు,
మరొక ప్రక్క గుర్రాలశాలలు, మరొక ప్రక్క గోశాలలు, మరొక ప్రక్క కోలాటాలు. ఈ రకమైనటువంటి విధానంతో ఆ ద్వారకా నగరం అంతా కూడా వైకుంఠధామంగా కళకళలాడిపోతూ ఉన్నది. ఆ కృష్ణ భక్తులు కృష్ణుని పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అక్కడకు చేరుకున్నాడు అగ్నిజ్యోతనుడు. అక్కడ ఆ పరిస్థితిని అంతా చూసి ఉప్పొంగిపోయాడట. ఆహా కృష్ణయ్య, నీ ద్వారకా నగరం చూడ్డానికి నాకు 2 కళ్ళు సరిపోవడం లేదే, ఇక నిన్ను నేను ప్రత్యక్షంగా చూస్తే నేను తట్టుకోగలనా స్వామి అని చెప్పి అంత దూరంలో ఆ స్వామి మందిరం దగ్గరకు అలా నెమ్మదిగా నడుస్తూ చేరుకున్నాడు. అలా చేరుకొని ద్వారపాలకుని చేత తన రాకను కృష్ణ పరమాత్మకు ఎప్పుడైతే తెలియచేశాడో, బంగారు సింహాసనంపై అధిష్ఠించి ఉన్నటువంటి పరమాత్మ గబగబా వచ్చి ఆ అగ్నిజ్యోతుల వారికి నమస్కారం చేసి భుజం మీద చెయ్యి వేసి అలా నెమ్మదిగా తీసుకుని వెళ్ళి ఆసనం మీద కూర్చోబెట్టి, బ్రాహ్మణోత్తమ, ఎప్పుడు బయలుదేరారో, ఎక్కడి నుండి వచ్చారో అన్నీ తర్వాత మాట్లాడుకుందాం. చాలా దూరం నుండి అలసిపోయి పాపం చాలా శ్రమపడి వచ్చారు. అందుచేత మీరు స్నానం చేసి భోజనం అంతా అయిన తరువాత అన్నీ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ఆ బ్రాహ్మణోత్తమునికి స్నానం అయిన తరువాత పంచభక్ష పరమన్నాలతో భోజనం అంతా కూడా అయిన తరువాత వారిని అలా కూర్చోపెట్టి వింజామరులతో వీస్తూ ఆ బంగారు పళ్ళెంలో స్వామివారు అగ్నిజ్యోతుల యొక్క పాదాలు గడిగి ఆ పవిత్రమైనటువంటి జలమును శిరస్సుపై జల్లుకున్నారట. ఎంత అదృష్టం చేసుకున్నాడో ఆ బ్రాహ్మణోత్తముడు. ఎప్పుడైతే అలా శిరస్సుపై జల్లుకున్నాడో అప్పుడు అన్నాడు బ్రాహ్మణోత్తముడు, స్వామి కృష్ణయ్య, నేను చూస్తే పేద బ్రాహ్మణుణ్ణి, నీవు చూస్తే ఈ 14 భువన భాండాలు నీ యొక్క చిరుబొజ్జలో మోస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారివి. స్వామి, నీవు నాకు సేవ చేస్తున్నావేమిటి స్వామి అన్నాడు. అలా అనకండి బ్రాహ్మణోత్తమ, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఈ ప్రపంచమే దైవం యొక్క అధీనంలో ఉంటుంది. అటువంటి దైవం మంత్రాలకు అధీనుడైపోతాడు. అటువంటి మంత్రాలు మీ పోటీ బ్రాహ్మణోత్తముల దగ్గర కలవు కాబట్టి నేను మీకు సేవ చెయ్యటంలో ఏమాత్రమూ తప్పు లేదని ఆ కృష్ణయ్య బ్రాహ్మణోత్తముడికి తెలియచేశారట. అప్పుడు అన్నాడు, కృష్ణయ్య, నీ దృష్టిలో పేదవాళ్ళకి గొప్పవాళ్ళకి తేడా లేదు అనేటటువంటి భావాన్ని ఈ ప్రపంచానికి తెలియచేయడం కోసం అది నాకు తెలియచేశావా స్వామి అని చెప్పి ఆనందంతో పరవశుడై అంటాడు, నీవు పెండే కొడుకోవౌదు విప్పుడు నీల నీరద శ్యామా శ్రీకృష్ణ దేవదేవ సేవ జేయ నడతించునయ లక్ష్మీ రుక్మిణి దేవా. సాక్షాత్ మహాలక్ష్మి ఆ రుక్మిణీదేవి నీ సేవ చేసుకోవడానికి, నీ దరికి చేరుకోవడానికి తహతహలాడుతున్నదయ్యా. వయసులో పెద్దవాడనవుతున్నాను కదా స్వామి, కాస్త మర్చిపోయాను. ఆ రుక్మిణీదేవి నీకివ్వమని ఒక లేఖ రాసింది, ఇదిగోనయ్యా చదువుకో ఆ లేఖనని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడు రుక్మిణీదేవి రాసినటువంటి ఆ యొక్క లేఖను ఆ యొక్క కృష్ణ పరమాత్మకు అందివ్వగా స్వామివారు అది లేఖ ఇప్పి చూశారు. అందులో మొట్టమొదట పేజీలో ఆ రుక్మిణీదేవి రాసినటువంటి ఆ విరహ వేదన ప్రణయ భావాలతో భక్తి పూర్వకంతో రాసినటువంటి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రాణేశని మంజు భాషలు వినలేని, ప్రాణేశని మంజు భాషలు వినలేని కన్నరం దమ్ముల కలిమియేలా, పురుషరత్నమా నిన్ను భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేళ, భువన మోహన విగ్రహ నిన్ను పడగాంచగాలేని చక్షురింద్రియముల సత్వమేళ, దయతాని అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేళ.
నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేళ నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేళ ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేళ ఎన్ని జన్మములకు కృష్ణ కృష్ణ నీ మృదు మధురమైనటువంటి మాటలు వినని నా చెవులు ఎందుకు నిన్ను ప్రత్యక్షంగా చూడని నా కళ్ళు ఎందుకు నీ మెడలో ఉన్నటువంటి తులసి మాలను వాసన చూడకపోతే నాకు నాసిక ఉండే ప్రయోజనమే ఉన్నది నిన్ను చేరుకోకపోతే ఈ తనువు ఎందుకు నీకు సేవ చేయని ఈ చేతులు ఎందుకు కృష్ణ కృష్ణ నిన్ను చూడకుండా నా కనుగవ మోయదు తెరువ సార్థకము నీ దిక్కు దక్క పలుమరు నీ రూపు తలచి తలంచి నే సోలిత పెళ్ళుడు పూల ప్రక్క కన్య ప్రాయపు దాల్మెల గోపకాంతలు ఎటుల నిన్ను ఎడబాసి నిలుతురక్క రేయి నిద్ర రాదోయి పోయి పోయి వచ్చు నీ మోసగత్తెయ ప్రాణమోయే రాయబారము రాకున్న తెలియదు చెట్టు బ్రోచెదు దేవదేవా దేవదేవా స్వామి నీ చిత్రపటం చూసి పాడే లోపల నాకు వేగు చుక్క కనబడిపోతుంది తెల్లవార్లు నీ ఆలోచనతోనే నాకు నిద్రాహారాలు ముట్టుకోవడం లేదు స్వామి నిద్ర రావడం లేదు నీ ఆలోచనలతోనే నాకు సరిపోతుంది వేగు చుక్క కనపడుతుంది స్వామి ఎలాగ వచ్చి నన్ను తీసుకొని వెళతావో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ కన్యలైనటువంటి గోపకాంతలోని ఎడబాటు సహించి ఎలా ఉంటున్నారయ్యా కృష్ణయ్య అని ప్రణయ భావాలతో నిండిన లేఖను కృష్ణయ్య చదువుకున్నాడు చిరునవ్వు నవ్వుకున్నాడు బ్రాహ్మణోత్తమ రుక్మిణీదేవిని నేను వివాహం చేసుకుంటాను ఆమె రాసినటువంటి ప్రతి ఒక్క అక్షరం కూడా నేను చదువుకున్నాను తప్పకుండా నేను తీసుకొని వస్తాను వెంటనే దారకుని పిలిచారు స్వామి దారక రథాన్ని సిద్ధం చెయ్యమన్నారు ఆ దారకుడు స్వామివారి యొక్క రథాన్ని పూలతో చక్కగా అలంకరించాడండి ఆ రథం మీద బ్రాహ్మీ ముహూర్తం చూసుకొని ఆ బ్రాహ్మణోత్తముడు కృష్ణ పరమాత్మ అధిష్ఠించి ఉన్నారు బయలుదేరి వెళుతోంది రథం ఎంత వేగంగా పరిగెడుతోందంటే దారకముని కోలతాకు జంకరుగని దారకముని కోలతాకు జంకరుగని సైభ్యాది హయ చతుష్టయము 4 వేదములన వాని వేగంబున కొద్ది సెల్భ్రమింప చూపర పండువగుచు దేవునిగా తను తెలసిన గొల్ల జోగుల దీవెనొక్క క్రోసివించు జగద విమోహన శ్యామల తను కాంతి చదలకు గరుడ పచ్చలను దాప పెండ్లి వైభవమున సౌరి వెడలుటయ్యే దూరమే దూరమై కోర్క చేరువయ్యే మరణ కోలగొల్వాడి పదునులయ్యే మామికాయల పాల్గొన మాసమయ్యే శైభ్య సుగ్రీవ మేఘవలాహ పుష్పకములను 4 గుర్రములు వేద పురుషుడైనటువంటి కృష్ణుడు రథాన్ని అతివేగంతో పరిగెట్టిస్తున్నాయి ఆ వేగానికి దుమ్మంతా లేచిపోతుంది కృష్ణ పరమాత్మను దేవునిగా తెలుసుకున్నటువంటి గొల్ల వృద్ధులందరూ కూడా రోజు దూరం వరకు దీవెనలు అందిస్తూనే ఉన్నారండి అలాంటి మహావైభవంతో ఇక్కడ విదర్భ నగరానికి బయలుదేరి వస్తున్నారు కృష్ణయ్య స్వామివారు అలా మహావైభవంగా రథం మీద విదర్భ నగరానికి బయలుదేరి వస్తున్నారు కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడు ఇక్కడ ఇలా ఉండగా రుక్మిణీదేవి
చల్లని వెన్నెలలో హాయిగా పడుకొని ఆ చందమామ వంక చూసి ఏవేవో మాట్లాడుకుంటోంది. తనలో తానే ఆలోచిస్తోంది. అయ్యయ్యో, నేను పెట్టుకున్నటువంటి ఈ ముహూర్తానికి రాయబారిగా వెళ్ళినటువంటి అగ్నిజ్యోతనుడు ఇంకా తిరిగి రాలేదు. స్వామివారు వస్తారా రారా అనేటటువంటి సందేహంలో ఉంది. ఘనుడా భూసురుడెగెనో నడుమమా గశ్రాంతుడై చిక్కెనో. ఘనుడా భూసురుడేగెనో నడుమమా గశ్రాంతుడై చిక్కెనో. విని కృష్ణుడిది తప్పుగా తలచెను. ఈశ్వరులను కోలోప తలంచునో తలపడు. నా భాగ్యమెట్లున్నదో ఆర్యా మహాదేవియో నన్ను రక్షోప ఎరుంగనో ఎరుగదో. రాయవారిగా వెళ్ళినటువంటి అగ్నిజ్యోతనుడు తిరిగి రాలేదు. అసలు వయస్సులో పెద్దవాడు కదా, అక్కడకు వెళ్ళాడో లేదో, ద్వారకా నగరానికి చేరుకున్నాడో లేదో, లేదా ప్రయాణ అలసట చేత మార్గ మధ్యలోనే ఆగిపోయాడా, లేదా నా రాయబారం చూసి కృష్ణ పరమాత్మ ఈ అమ్మాయి ఇంత తొందరపాటు పని చేసిందేమిటా అని నన్ను తప్పుగా భావించారేమో, లేక మూర్ఖుడైనటువంటి నా అన్న చేత బంధింపబడలేదు కదా. ఏది ఏమైనా ఆ దైవం నన్ను అనుకూలిస్తుందో లేదో, నా అదృష్టం ఎలా ఉన్నదో కదా అని చెప్పి తెల్లవార్లు నిద్రమాని ఆలోచిస్తూనే ఉన్నది. ఇక్కడ బ్రాహ్మణోత్తముడు కృష్ణ పరమాత్మ విదర్భానగరంలో చేరుకున్నారు. ఈ బ్రాహ్మణోత్తముడు ఆలోచనలతోనే తెల్లవారిపోయింది ఆమెకు. కృష్ణయ్య అక్కడ దుర్గాదేవి ఆలయం దగ్గర ఈమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బ్రాహ్మణోత్తముడు ఈ శుభవార్త ఈమెకు చెబుదామని ఆమె మందిరానికి వచ్చాడు. అమ్మా రుక్మిణి, ఎక్కడున్నావు తల్లి, అమ్మా రుక్మిణి అని కేక పెడుతూ వచ్చాడు. ఒక్కసారి ఆ బ్రాహ్మణోత్తముని యొక్క మాట ఎప్పుడైతే విన్నదో ఒళ్ళు గగుర్పొడిచింది. ఆహా, బ్రాహ్మణోత్తముల వారు వచ్చేసారే, అయితే రాయబారిగా వెళ్ళొచ్చారు, కృష్ణయ్య దగ్గరకు చేరుకునే ఉంటారు. బ్రాహ్మణోత్తమ నమస్కారం స్వామి, రండి అలా కూర్చోండి. మీరు ద్వారకా నగరానికి వెళ్ళారా? నా స్వామికి నేను ఇచ్చినటువంటి యొక్క రాయబారాన్ని మీరు అందించారా? ఆ స్వామి వచ్చారా? ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో, ఆయన అందం ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నది. అన్నాడు, తల్లి తినబోతూ రుచడుకుతావెందుకమ్మా, నీ నాథుడు జగన్నాటక సూత్రధారి, కేళి చక్రముతే జగము నేడువాడు. అమ్మా, ఆకాశమంతా నీలమేఘశ్యాముడు, అలాంటి రంగు కలిగినటువంటి వాడు. శారద నీరదాగారముల్ గుర్రముల్, శారద నీరదాకారముల్ గుర్రముల్, గరుడ ధ్వజ గింత కనకరథము, అతడు గురుముగా మాటలాడువాడు, కేళి చక్రముచే జగము నేలువాడు. వైజయంతి మాలతో కౌస్తుభమణితో కొమ్మ నీ కంటబడు నల్ల గొల్లవా. అమ్మా, ఆ జగన్నాథుని యొక్క
ఆ లీలామానుష విగ్రహుని యొక్క అందచందాలు ఏమని చెప్పబుంటావు తల్లి? నీలమేఘశ్యాముడు చేతిలో 3 లోకాలు మురిపించు ముద్దుల మురళితో, నెమలిపించపు తురాయితో, కస్తూరి బొట్టుతో, కౌస్తుభమణితో, వైజయంతి మాలతో చక్కగా కళకళలాడిపోతూ ఉంటాడమ్మా ఆజానుబాహుడై. అతడు మాట మాట్లాడితే ఉరుము ఉరిమినంత గంభీరంగా ఉంటుంది. అలాంటి జగన్నాథుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు తల్లి. కళ్యాణమస్తు 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 అని ఆశీర్వదించి అక్కడ నుండి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు. గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే. అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివనయనుచును చలకరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివనయనుచును చలకరే జనులు. గోవింద 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 గోవింద, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోమల అనంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోమల అనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు. గోవింద 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 గోవింద, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 గోవింద. ఓ
జై రమారమణ గోవింద. అలా బ్రాహ్మణోత్తముడు వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ రుక్మిణీదేవి చక్కగా పెళ్లి కుమార్తెగా తయారు చేశారు. అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్ళడానికి సర్వాభరణ భూషితంగా అలంకరించారు. మహాలక్ష్మిలాగా తయారు చేశారు. పట్టు వస్త్రాలు అన్నీ కూడా కట్టి 10,000 మంది యోధవరులు ఈమెతో సహా బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చెలికెత్తలందరూ కూడా పూర్ణ కలశాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఆ స్వామి మందిరంలోకి వెళ్ళి, స్వామి నీ కోసం నేను బయలుదేరి వస్తున్నాను, సర్వాంతర్యామి జగద్రక్షక, నన్ను ఏ విధంగా నీ దరికి చేర్చుకుంటావో స్వామి, ఎటువంటి ఆటంకము లేకుండా అందరినీ జయించి నన్ను నీ పాదదాసిగా చేసుకో స్వామి అని చెప్పి అలాగా ఆ అమ్మ రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకు మనస్సులో నమస్కారం చేసుకొని చెలికత్తెల వెంట అమ్మవారి ఆలయానికి ప్రయాణమై వెడుతోంది. 10,000 మంది యోధవరులు కూడా గుర్రాల మీద బయలుదేరి పెడుతున్నారు. ఆమె వెనకాల అమ్మవారి ఆలయం దగ్గరకు చేరుకున్నది. జగన్నాటక సూత్రధారి అయినటువంటి నీలమానుష విగ్రహుడైనటువంటి కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నారు. ఆమె ముందుగా అమ్మవారి గుడిలోకి ప్రవేశించి, అమ్మా జగజ్జనని కాచాయని, అమ్మలగన్న అమ్మా జగదీశ్వరి, నీవు నన్ను ఎలా కాపాడుతావో తల్లి, ముజ్జగంబులకెల్ల మూలమోహరురా, ముజ్జగంబులకెల్ల మూలమోహరురాణి, శౌరినా మగడగు చక్రపాణి, ప్రబల్ పురాణ దంపతుల్ గౌరీశ్వల్ అనుపచ్చుత యశోద కన్నవాణి, ఇనుగొల్తునే నిత్య కళ్యాణి సుఖవాణి, హరికి ఇల్లాలిగా నను చేయు ముజ్జవేణి. అమ్మా జగజ్జనని కాచాయిని, ఇప్పుడు నా కోరిక నెరవేర్చు తల్లి, ఎటువంటి ఆటంకము లేకుండా ఈ యొక్క కార్యం నెరవేర్చావు అంటే నీకు నేను యావజ్జీవము కూడా బంగారు పూలతో పూజించుకుంటానమ్మా అని చెప్పి అలా గుడి బయటికి వచ్చింది. అంత దూరంలో ఆ కృష్ణ పరమాత్మ ఎదురు చూస్తూ ఉన్నారు రథం మీద. ఈమె చక్కగా చూసింది, ఒళ్ళు జల్లుమన్నది. ఆహా, ఇతడైనా నేను కోరుకున్నటువంటి వాడు, ఆజానుబాహుడు అరవింద దళాయిత నేత్రుడు వైకుంఠవాసుడు నా కోసం కదలి వచ్చాడు అని చెప్పి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఇక కృష్ణ పరమాత్మ ఆలస్యం చేయకూడదని చెప్పి వెంటనే తన చేయి రుక్మిణీదేవికి అందించారు. వెంటనే రుక్మిణీదేవిని రథంపైకి చేర్చేశారు. అతివేగంగా రథాన్ని పరిగెట్టిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ శిశుపాల సాల్వ జరాసంధాదులందరూ కూడా బాణాలతో కృష్ణుని వేశారు. మహానుభావుడు కేణి చక్రము చేత ఆయన యుద్ధం చెయ్యాలా, వాళ్ళందరినీ కూడా పునాతనుకలుగా పరాజితులు చేసి రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అందరినీ జయించేశాడు. అప్పుడు తమ్ముడు గొప్పతనం తెలుసుకున్నటువంటి బలరాముడు అక్కడికి వచ్చారు. బావగారిని చూసి సిగ్గుతో తల వంచుకున్నది. ఏవమ్మా ముద్దుల మరదల, బలని విటు చిన్న బాబుటిది ఎలా మృదుశీల ఈవేళ, బాలని విటు చిన్న బాబుటిది ఎలా మృదుశీల ఈవేళ, మెలుగ జగదీశుడము హరికి వెళ్ళాలి వైతివి ఎంత ధన్యురాలవు, బాలిసుండుని అన్న ఇప్పుడు కృష్ణజే డంపబడక మెగల్చబడం, బాలిసుండుని అన్న ఇప్పుడు కృష్ణజే చంపబడక మిగల్చబడ, రోలంబాలక ఇది కొందర చుట్టిరాల వేణుగాల, బాలానే వీడు చిన్న బాబు ఎలా మృదుశీల ఈవేళ, బాలా ఏమమ్మా ముద్దుల వరదలా, కోరి రాయబారం పంపి నా తమ్ముడిని రప్పించుకున్నప్పుడు ఏమైనది ఈ సిగ్గంతా?
నా తమ్ముడు 14 లోకములు అడ్డు వచ్చినప్పటికీ అందరినీ జయించాడు, విజయలక్ష్మిని చేపట్టాడు, నిన్ను గృహలక్ష్మిగా స్వీకరించాడు అని చెప్పి అక్కడి నుండి అందరూ కూడా ద్వారకా నగరంకి బయలుదేరి వెళ్ళి అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆ ద్వారకావాసుల మధ్య రుక్మిణి కృష్ణుల యొక్క కళ్యాణం వైభవంగా జరిగింది. అటువంటి కళ్యాణం చూసిన వారి జన్మ, విన్నవారి జన్మ, చెప్పిన వారి జన్మ, ఏర్పాటు చేసిన వారి జన్మ, వాయించిన వారి జన్మ తరించి ఆ వాసుదేవుడికి కరుణా కటాక్ష వీక్షణాలకు అందరూ పాత్రులు కావాలని ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అన్నమాచార్య ప్రాజెక్టు యాజమాన్యం వారికి, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారికి, ఎస్వీబీ ఛానల్ వారికి, మా కళా బృందం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పవమున సుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు జయ మంగళం. నరదది భక్తులు పగడకు నీ నామ రూపములకు జయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీనివాస మంగళం, మారుతాత్మజ మంగళం, మంగళం వాసుదేవ మంగళం. వీక్షించారు కదా రాజమండ్రికి చెందిన విజయలక్ష్మి గారి బృందం హరికథ. రేపటి నాద నీరాజనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.